హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. మరి ఈ రోజైతే ప్రోటీన్ రిచ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూసేద్దామా. సో ఇది డైట్లో ఉండే వాళ్ళకి కాదండి, అసలు ఎవరికైనా చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. వీక్లీ వన్స్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మనకి ఈ డే అంతా కూడా మనకి క్రేవింగ్స్ ఎక్కువ ఏమి ఉండవు, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను దీన్ని 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేశాను. మార్నింగ్ క్లీన్ చేసినప్పుడు ఈ విధంగా ఒక 50% పొట్టు అయితే పోతుంది. 50% ఉంచవచ్చు, ఎందుకంటే మనకి ఫైబర్ కూడా కావాలి కదా. సో మిక్సీలో వేసేసిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క వేసేసి మెత్తగా రుబ్బేసుకుందాము. సో ఇదేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మధ్యాహ్నం లంచ్లా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్లా తినచ్చు, నైట్ డిన్నర్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. సో దానిలో ముందుగా కొంచెం ఇదేంటంటే బాగా ఎక్కువగా ఫ్లేమ్ బాగా మండుతున్నప్పుడు కాకుండా మీడియం ఫ్లేమ్ని మెయింటైన్ చేయాలి. సో అట్టు వేసేసిన తర్వాత దానిలో కొంచెం తరిగిన ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేయాలి. అయితే ఇది ఫ్లిప్ చేయడానికి మీరు ఎక్కువగా తొందరపడద్దు, ఎందుకంటే ఇది నార్మల్ దోశలు వేసుకున్నట్టుగా తొందరగా అవ్వదు. కొంచెం దీనికి టైం పడుతుంది. లైక్ మనం పెసరట్టు వేసుకునేటప్పుడు ఏ ప్రాసెస్ మెయింటైన్ చేస్తామో సేమ్ అదే విధంగా చేయొచ్చు. సో ఎనీ చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. లైక్ టమాటో చట్నీ, మనం ఏదైనా దోశలకి ఎలాంటి రకాలైతే చట్నీస్ తింటామో అలాంటి చట్నీస్ అన్నీ కూడా దీంతో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రెసిపీస్ ప్లీజ్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అల్లం చట్నీ కారపొడితో ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ.